ఇది మన జూన్ 12 2022 జూన్ 12 2022లో జరిగిన పేపర్ 2 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 2022లో కండక్ట్ చేయబడిన టెట్ ఎగ్జామ్ జూన్ 12 రోజున. ఇది మనకు పేపర్ 2 మ్యాథమెటిక్స్ సిలబస్, మ్యాథమెటిక్స్ కంటెంట్ ఉంది. ఇందులో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏమి ఇచ్చిండు, 2, 8, 32లు గుణశ్రేణిలో ఉన్నాయి. అయినా దాని n వ పదం 512. అయితే n విలువను కనుగొనండి. చాలా ఈజీ ప్రాబ్లం. మనకు గుణశ్రేణి అంకశ్రేణుల గురించి తెలిస్తే ఈజీగా ఉంటుంది. మనకేమైనా తెలుసు, గుణశ్రేణిలో మనకు n వ పదం ఫస్ట్ ఏమేమి ఇచ్చేసిండు మనం తొందరగా రాసుకోవాలి. ఏమున్నది మనకు 2. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి మనం, r ఏ విధంగా కనుక్కుంటాం, సెకండ్ పదం 8/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు r ఈక్వల్స్ టు 4. ఇప్పుడు మనకు an ఆల్రెడీ ఇచ్చేసింది. an ఏమున్నది మనకు 512. an 512 ఉంది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, n వ పదం an, ఇది n వ పదం, ఎన్నవ పదం 512 అవుతుందో కనుక్కోవాలి. ఫార్ములా ఏమున్నది మనకు, an ఫార్ములా ఏమున్నది, an ఈజ్ ఈక్వల్స్ టు ar⁻n-1. ఇది మన ఫార్ములా. ఇప్పుడు మనకి ఏమేమి ఇచ్చిన ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. an ఆల్రెడీ ఇచ్చేసింది 512 ఈక్వల్స్ టు ఏమున్నది 2, r ఏమొచ్చింది మనకు 4, n-1. ఇప్పుడు చూడండి, 2 1s 2 2s 2 5s 10, 1 క్యారీ, 2 6 12. ఇప్పుడు మనకి ఏమొచ్చింది ఇక్కడ 256 ఈక్వల్స్ టు 4n-1. ఇప్పుడు 256 అనేది 4 యొక్క కారణాంకాలుగా రాయాలి. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూడండి, ఈ విధంగా రాసుకోవాలి. 256 4 తోటి 4 గార్ల 24, 4 నాళ్ళ 16. ఇక్కడ కూడా సేమ్ 4 × 4, 4 గార్ల 24. నెక్స్ట్ 4 నాళ్ళ 16. మనకి ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది 4, 1 2 3 4. ఇప్పుడు మనం 4ని ఏ విధంగా రాసుకోవాలి, 4 పవర్ 4. ఇక్కడ 4 పవర్ n-1. ఇక్కడ రెండు బేసెస్ సేమ్ ఉన్నాయి కాబట్టి మనం పైన ఉన్న ఘాతాలను కూడా ఈక్వల్గా రాసుకోవాలి. ఇక్కడ 4 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొస్తుంది ఇప్పుడు n-1. ఈ -1 ఇటు సెండ్ చేసేస్తే మనకి ఏమొస్తుంది, n ఈజ్ ఈక్వల్స్ టు 5. నౌ వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, 5 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్స్ టు 2, r ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కున్నాం 4, an ఆల్రెడీ మనకు ప్రాబ్లంలో ఇచ్చేసిండు. మనం an ఫార్ములా ఏమున్నది మనకు, an ఈజ్ ఈక్వల్స్ టు ar⁻n-1. ఇది మనకు ఎగ్జామ్లో గుర్తు రాకపోతే మొత్తం మనది కుప్పకూలుతుంది, మనకేం రాదు. ఇది అందుకోసం ఫార్ములాస్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. 512 ఈజ్ ఈక్వల్స్ టు 2 × 4n-1. 2 ఇక్కడ క్యాన్సిల్ చేసినాం, 256 మిగిలింది. 256ని మనం ఏ విధంగా రాసుకున్నాం, 4 యొక్క ఘాతంగా. ఎందుకంటే ఇక్కడ 4 ఉన్నది కాబట్టి మనం ఇది కూడా కంపల్సరీ చూసుకోవాలి. ఇది కూడా మనకు 4 యొక్క ఘాతాలలో రాసుకోవచ్చా అని రాసుకోవచ్చు. 4/4 ఈజ్ ఈక్వల్స్ 4n-1. ఇప్పుడు చూడండి, 4 ఈజ్ ఈక్వల్స్ టు n-1. ఘాతాలు సేమ్ ఉన్నాయి కాబట్టి బేస్ సేమ్ ఉన్నది కాబట్టి ఘాతాలు ఏం చేయాలి, మనం సమానంగా రాసుకోవాలి. ఈ విధంగా -1 ఇటు సెండ్ చేస్తే మనకు ప్లస్ అయిపోతుంది. n ఈజ్ ఈక్వల్స్ టు 5. ఫస్ట్ ప్రాబ్లం కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం మనకి ఏమి ఇచ్చిండు, స్తూపం మరియు శంకువుల ఘన పరిమాణం నిష్పత్తి. స్తూపం మరియు ఘన శంకువు, ఇక్కడ మనకు ఫార్ములాస్ తోటే మొత్తం ప్రాబ్లమ్స్ బేస్డ్ ఉన్నాయి. చూడండి, ఫార్ములా గుర్తు రాకపోతే మనం ఏ విధంగా కనుక్కోవాలో మనం కన్ఫ్యూజన్ అయిపోతాం. ఇక్కడ చూడండి, మనకు స్తూపం యొక్క ఫార్ములా ఏమున్నది, πr²h. శంకు యొక్క ఫార్ములా ఏమున్నది, స్తూపంలో 3వ వంతు మనకు శంకు ఉంటుంది. స్తూపం యొక్క ఫార్ములా ఏమున్నది, πr²h. శంకు ఏముంటుంది, 1/3 πr²h. h క్యాన్సల్, r² క్యాన్సల్, పై క్యాన్సల్. లాస్ట్కి ఏం మిగిలింది మనకు 1:1/3. ఈ 3ని ఇటు పక్కకు సెండ్ చేస్తే మనకేమొస్తుంది 3:1. కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి, 100 మంది ప్రజలు ఉన్న ఒక పట్టణంలో 44 మంది వార్తాపత్రిక చదువుతారు,
మరియు 68 మంది వార్తా ఛానళ్లను చూస్తారు. 8 మంది వార్తాపత్రికను చదవరు మరియు వార్తా ఛానల్ను చూడరు. అయినచో వార్తాపత్రిక మాత్రమే చదివే వారి సంఖ్య ఏంటి? వార్తాపత్రిక మాత్రమే అంటే న్యూస్ పేపర్ చదివే వాళ్ళ సంఖ్య. ఇన్ ఏ టౌన్ ఆఫ్ 100 పీపుల్స్ 44 people the newspapers and 68 watch the news channel and 8 neither read newspapers nor watches the news channel. Then the number of people read newspaper. Find the ఇక్కడ చూడండి ఏ విధంగా చేయాలి. మనకు ఫస్ట్ మనకి ఎంత ఉన్నారు 100 మంది. టోటల్ ఎంత మంది 100. ఇక్కడ రాసుకోవాలి మనం mu is equals to 100. అందులో మనకేమి ఇచ్చిండు 100లో మనకేమి ఇచ్చిండు 68 మంది వార్తా ఛానల్ చదువుతారు, 44 మంది వార్తాపత్రిక చదువుతారు, 8 మంది వార్తాపత్రిక చదవరు, వార్తా ఛానల్ చూడరు. అయితే మనం ఏం చేయాలి, ఫస్ట్ 100 నుంచి మనకు mu is equals to n of A union B is equals to n of A union B is equals to ఏమున్నది మనకు 100 -8 ఎందుకు చేయాలి? ఎందుకంటే వాళ్ళు 8 మంది ఈ న్యూస్ పేపర్ కూడా వార్తల్లో కూడా చదువుతలేరు, ఛానల్లో కూడా చదువుతలేరు. కాబట్టి మనం 100 - వీళ్ళని పక్కకు పెట్టేసేయాలి. ఏమొస్తుంది మనకు 92 ఉన్న మంది 92. ఇప్పుడు మనకు ఇదేంటిది వార్తాపత్రికలు. ఓన్లీ వార్తాపత్రికలు చదివే వాళ్ళు ఎంతమంది? వార్తాపత్రిక మనం n of A అనుకుందాం. n of A is equals to ఎంతమంది 44. ఓకే. నౌ వార్తా ఛానల్ న్యూస్ ఛానల్స్ చదివేవాళ్ళు, న్యూస్ ఛానల్లో న్యూస్ చూసేవారు ఎంతమంది? n of B is equals to 68. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? n of A union B. n of A union B మనకు ఫార్ములా ఏమున్నది? n of A union B మనకు ఫార్ములా ఏమున్నది? n of A union B is equals to n of A plus n of B minus n of A ఇంటర్సెక్షన్ B. ఇప్పుడు మనకు A ఇంటర్సెక్షన్ B మొత్తం టోటల్ ఎంతమంది ఉన్నారు? మనకు 92. n of A అంటే ఎంతమంది ఉన్నారు? 44. n of B అంటే ఎంత ఉన్నారు? 68. మన n of A ఇంటర్సెక్షన్ B, మనం A ఇంటర్సెక్షన్ B మనకు తెలియదు. n of A ఇంటర్సెక్షన్ B, n of A ఇంటర్సెక్షన్ Bని మనం కనుక్కోవాలి. ఈ 92, 44 + 68 ఇది మొత్తం అడిషన్ చేసి ఇటు పక్కకు పంపించేస్తే 92 నుంచి మనం తీసేస్తే మనకి ఏమొస్తుంది? n of A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు 20 మెంబర్స్ మిగులుతారు. కానీ మనకి ఏం కావాలి? ఇప్పుడు మనకేం అడిగిండు? వార్తాపత్రికలు మాత్రమే చదివేవారు. వార్తాపత్రికలు మాత్రమే చదివేవారు అంటే ఇప్పుడు వార్తాపత్రికలో మాత్రమే చదివేవారి సంఖ్య ఇక్కడ చూడండి. వార్తాపత్రికలు మాత్రమే చదివేవారు, వీళ్ళు వార్తాపత్రికలో చదువుతున్నారు. మరియు ఇప్పుడు చూడండి వార్తాపత్రికల నుంచి తీసేయాలి. ఇప్పుడు మనం n of A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్స్ టు 44 - 20 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 24. మనకు కావాల్సిన వారి సంఖ్య ఎంత? వార్తాపత్రిక మాత్రమే వారి సంఖ్య 24 వస్తుంది. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ నీట్గా రాసిన n of mu ఈజ్ ఈక్వల్స్ టు మనకు 100. మొత్తం 100 మంది ఉన్నారు. 100 మంది నుంచి మనం ఏం తీసేయాలి? 8. వీళ్ళు ఏది వార్తాపత్రిక చూడరు మరియు వార్తా ఛానల్లో కూడా చూడరు. కాబట్టి వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. 92 మంది. ఇప్పుడు 92 మంది నుంచి మనం చూడాలి. 44 మంది ఏం చేస్తున్నారు? వార్తాపత్రికలు చదువుతున్నారు. 68 మంది వార్తా ఛానల్లో న్యూస్ ఛానల్లో చూస్తున్నారు. ఇప్పుడు n of A union B ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మనకేమని తెలుసు? n of A plus n of B minus n of A ఇంటర్సెక్షన్ B. 92 ఈజ్ ఈక్వల్స్ టు 44 + 68 - n of A ఇంటర్సెక్షన్ B. ఇప్పుడు n of A ఇంటర్సెక్షన్ B మనకంటే రెండింటిని చదివేవారు. రెండిట్లో మనం A ఇంటర్సెక్షన్ B యొక్క మీనింగ్ ఏంటిది? మనకు రెండిట్లో వార్తాపత్రికలలో మరియు న్యూస్ ఛానల్లో రెండిట్లో వీళ్ళు ఏం చేస్తున్నారు? న్యూస్ చూస్తున్నారు. రెండిట్లో చూస్తున్న మంది ఎంతమంది? 20. కానీ మనకు కావాల్సిన వారు ఎంత? ఓన్లీ వార్తాపత్రిక చదివే వారి సంఖ్య, ఓన్లీ వార్తాపత్రిక. అయితే 44 మంది ఏం చేస్తున్నారు? వార్తాపత్రిక చదువుతున్నారు. ఈ 44 నుంచి మనం 20ని తీసేయాలి. అయితే ఈ 24 అంటే ఇప్పుడు ఏంటిది? మనకు వీళ్ళు ఓన్లీ న్యూస్ పేపర్లోనే మాత్రం న్యూస్ చదువుతారు అన్నట్టు. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? 24. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చిండు? 2, 5, 10, 17, 26 శ్రేణిలో తదుపరి సంఖ్య
నెక్స్ట్ వచ్చే నెంబర్ ఇన్ దెన్ ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద సిరీస్ ఏమొస్తుంది మనకు? ఫస్ట్ మనం చూడాలి 2, 5 మధ్య డిఫరెన్స్ చూడాలి, లేకపోతే వాళ్ళు ఏదైనా నెంబర్ తోటి యాడ్ చేసినప్పుడు నెక్స్ట్ నెంబర్ వస్తుందా, ఏదైనా నెంబర్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు వస్తుందా అని మనము ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఏమొస్తుంది, 2 తర్వాత 5 అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది? 2కి 5కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? 3. 2 + 3 చేస్తే 5 వచ్చింది. ఇక్కడ చూడండి 5కి 10కి ఎంత డిఫరెన్స్ ఉన్నది? 5 ఉన్నది. 5 + 5 చేస్తే 10 వచ్చింది. ఇక్కడ 10కి 17కి ఎంత ఉన్నది డిఫరెన్స్? 7 ఉన్నది. ఇక్కడ 17కి 26కి ఎంత ఉన్నది డిఫరెన్స్? 9. అంటే ఈ లైన్ చూడండి మీరు 3, 5, 7, 9 అంటే మనకి ఏం చేస్తున్నాడు అతను? లైన్గా ఆడ్ నెంబర్స్ని యాడ్ చేస్తున్నాడు. ఏంటిది? బేసి సంఖ్యలు వరుస బేసి సంఖ్యలు కలుపుకుంటా వస్తే మనకు నెక్స్ట్ సిరీస్ వస్తున్నది. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 3 యాడ్ చేసిండు 5 వచ్చింది, 5 యాడ్ చేస్తే 10 వచ్చింది, 7 యాడ్ చేస్తే 17 వచ్చింది, 9 యాడ్ చేస్తే 26 వచ్చింది. ఇప్పుడు మనకు నెక్స్ట్ బేసి సంఖ్య ఏంటిది మనది? నెక్స్ట్ వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ ఆడ్ నెంబర్? 11. 11 ఈజ్ అవర్ నెక్స్ట్ ఆడ్ నెంబర్. దెన్ యాడ్ 26 to 11. 26 + 11 that is equals to 37. వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ నెంబర్? 37 ఈజ్ అవర్ నెక్స్ట్ నెంబర్. ఫస్ట్ మనం ఇవి అబ్జర్వ్ చేస్తే అంత ఎగ్జామ్ టైంలో మనకు అంత తొందర ఆలోచన రాదు, కానీ మనం కొంచెం హడావిడి చేయకుండా సీరియస్గా అబ్జర్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, అరుణ్, బాబ్ మరియు టీంలు వరుసగా 2:1:3 నిష్పత్తిలో పెట్టుబడులతో ఒక వ్యాపారం ప్రారంభించారు. ఆ వ్యాపారంలో బాబ్కి వచ్చిన లాభం రూపాయలు 1200. అయితే వారికి వచ్చిన మొత్తం లాభం ఎంత? ఎంత? ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఇఫ్ అరుణ్, బాబ్ అండ్ టీమ్ started business with the initial amount in the ratio of 2:1:3 respectively, profit gained by Bob in the business is 1200. Then the total profit is, వీరి ముగ్గురులో వచ్చిన టోటల్ ప్రాఫిట్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకేమి ఇచ్చిండు? నేను అరుణ్, బాబ్, టీమ్ ABT అని రాసుకుంటాను. చూడండి ఇక్కడ A:B:B T A:B:T మనకి ఎంత ఇచ్చిండు? 213. ఇప్పుడు చూడండి బాబ్స్ ప్రాఫిట్ ఏమొచ్చింది మనకు? 213. ఇక్కడ 213 యొక్క మనం కాసాగు కట్టాలి. కాసాగు కడితే ఎంత వస్తుంది మనకు? 6. 1/6 ఇంటూ T:P 1200. బాబ్స్ ప్రాఫిట్ ఎంత ఇచ్చిండు మనకు? ఆల్రెడీ బాబ్కి వచ్చిన లాభం 1200 ఇచ్చిండు. కాబట్టి 1200 ఈజ్ ఈక్వల్స్ టు 1/6 ఇంటూ T:P దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1200. ఈ 6 ఇక్కడ భాగిస్తుంది, ఇటు పక్కకు పంపిస్తే మనకు గుణిస్తుంది. దెన్ T:P మనకేమచ్చును? వారికి వచ్చిన మొత్తం లాభం T:P ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు? 7200. నెక్స్ట్ చూడండి, if A and B are the two distinct sets, then N of A union B. A మరియు B రెండు వియుక్త సమితులు అయితే N of A union B. వియుక్త సమితుల యొక్క మనం రాస్తే మనకేమొస్తాయి? చూడండి, N of A union B is equals to N of A plus N of B minus N of A intersection B. N of A intersection B ఏమవుతుంది? 0 అవుతుంది. ఎందుకు? వీళ్ళిద్దరు వియుక్త సమితులు కాబట్టి. వియుక్త సమితులు అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్, ఇందులో ఉన్న ఎలిమెంట్స్ డిఫరెంట్. మనం ఇంటర్సెక్షన్ చేస్తే మనకు ఒక్కటైనా ఎలిమెంట్ మ్యాచ్ అయితే వాళ్ళు సమసమితులు ఏమైనా మనం మ్యాచింగ్ అయినాయి అన్నట్టు. కానీ రెండిట్లో మనం చూస్తే రెండిట్లో కూడా ఒకటి కూడా మనకు కామన్ నెంబర్ అనేది లేదు. కాబట్టి ఇద్దరిది N of A intersection B చేస్తే మనకు 0 వచ్చింది. మిగిలింది ఏమున్నది మనకు? N of A plus N of B. దెన్ వాట్ ఈస్ అవర్ ఆన్సర్? N of A plus N of B. నెక్స్ట్ 97th ప్రాబ్లం. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు వరుసగా 105 మరియు 7. వానిలో ఒక సంఖ్య 21 అయితే రెండవ సంఖ్య. చాలా ఈజీ ప్రాబ్లం ఇచ్చిండు మనకు. డైరెక్ట్ ఫార్ములా అన్నట్టు. రెండు సంఖ్యల కాసాగు ఇంటూ గాసాబా, కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్స్ టు రెండు సంఖ్యల లబ్ధం. రెండు సంఖ్యలు మనం A ఇంటూ B అనుకుంటాం, మనకి ఆ సంఖ్యలు తెలియదు కాబట్టి మనకి ఏమేమి ఇచ్చిండు? రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు ఇచ్చిండు వరుసగా. ఏమి ఇచ్చిండు? కాసాగు 105, గాసాబా 7 ఇచ్చిండు. ఒక సంఖ్య ఏమి ఇచ్చిండు మనకు? 21. ఒక సంఖ్య మనకు తెలియదు కాబట్టి మనం B రాసుకుంటాం. ఇప్పుడు చూడండి మనకేమొస్తుంది? 7 1 7, 7 3 నెక్స్ట్ 3 1
3 3 జా 9, 3 5 జా 15. బి ఈజ్ ఈక్వల్స్ ఎంత 35. చాలా ఈజీ ప్రాబ్లం ఇది. మనకేమొచ్చింది ఆన్సర్ 35. మనకి ఈ ఫార్ములా గుర్తు రాకపోతే అంత ఈజీగా మనం ఇది సాల్వ్ చేయలేం. వాట్ ఈజ్ అవర్ ఫార్ములా? ఇక్కడ చూడండి ఫార్ములా కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్స్ టు 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యలు అంటే ఏ ఇంటూ బి. ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసేస్తే అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చింది మనకు? నెక్స్ట్ ప్రాబ్లం. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ అండ్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ విత్ పాయింట్స్ 0 to 0, 4 and 3, 3 ఈజ్ బిందువులు 0, 2, 4, 0, 4 మరియు 3, 3లతో ఏర్పడే త్రిభుజ గురుత్వ కేంద్రము మరియు మూల బిందువుల మధ్య దూరం. ఇక్కడ ఏమంటున్నాడు మనకు? ఈ 3 బిందువులతో ఏర్పడే ఫస్ట్ మనం గురుత్వ కేంద్రం కనుక్కోవాలి. గురుత్వ కేంద్రం కనుక్కున్న తర్వాత మనకేమంటున్నాడు? ఆ గురుత్వ కేంద్రానికి మూల బిందువుకి మధ్య దూరం కనుక్కోండి అంటున్నాడు. ఫస్ట్ మనకు గురుత్వ కేంద్రానికి ఫార్ములా ఏమున్నది అది రాసుకోవాలి. మన గురుత్వ కేంద్రం యొక్క ఫార్ములా ఏమున్నది? x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. ఇది మన గురుత్వ కేంద్రంకి ఫార్ములా. మనకి ఏమి ఇచ్చిండు? బిందువులు. ఇక్కడ చూడండి, బిందువులను సబ్స్టిట్యూట్ చేయండి. x1 + x2 + x3 అంటే ఇక్కడ x1 x2 రెండు జీరోలే ఉన్నాయి. ఇక్కడ ఏమున్నది? x3 ఏమున్నది? 3 ఉన్నది. డైరెక్ట్గా 3/3 రాసుకోండి. నెక్స్ట్ చూడండి y1 ఏమున్నది? 2 + 4 + 3 2 + 4 + 3/3. ఇక్కడ 3/3 అంటే మనకేమొస్తుంది? 1. ఇక్కడ 2 + 3 6 7 8 9 9/3 అంటే మనకేమొస్తుంది? 3. ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొచ్చింది? మనది గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం నెక్స్ట్ ఏమన్నాడు మనకు? మూల బిందువు. మూల బిందువు అంటే ఏంటిది మనకు? 0, 0. ఈ రెండింటి మధ్య మనం దూరం కనుగొనాలి. రెండు బిందువుల మధ్య దూరానికి ఫార్ములా ఏమున్నది మనకు? √(x2 - x1) ² √(x2 - x1) ² +y2 - y1 ² బట్ ఇక్కడ మనకు ఈ నెక్స్ట్ బిందువు 0నే ఉన్నది కాబట్టి మనం డైరెక్ట్గా ఈ విధంగా రాసుకోవచ్చు. 1² + 9². ఎందుకంటే x2 - x1 చేసిన 0నే వస్తుంది, y2 - y1 చేసిన మనకు ఆ 0ని కౌంట్ చేయదు. డైరెక్ట్గా ఈ విధంగా రాసుకోవాలి. ఎగ్జామ్లో అంతా టైం వేస్ట్ చేసుకుంటా పోతే మనకు బాగా టైం తగ్గుతుంది. ఇప్పుడు చూడండి 1² + 3² అంటే మనకేమొస్తుంది? డైరెక్ట్గా √10. ఇది బయట రాదు, ఏం రాదు, ఇట్లానే రాసుకోవాలి √10 డైరెక్ట్గా. ఇక్కడ వచ్చింది మనకు √10 ఉన్నదా ఆన్సర్స్లో? ఎస్, దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. అది రూట్ని బయటకు తీసుకురావాలా అది ఇది అనుకుంటూ ఆలోచించద్దు. డైరెక్ట్గా మనకి ఇచ్చింది కాబట్టి మనం ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చూడండి మనకు నెక్స్ట్ ఏమున్నది మన ప్రాబ్లం? An iron ball with radius 6 cm is melted to form a cylinder of radius 8 cm. Then the height of the cylinder. ఇక్కడ ఏమంటున్నారు మనకు? 6 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఒక ఇనుప బంతిని కరిగించి 8 సెంటీమీటర్ గల స్తూపాన్ని ఏర్పరిస్తే ఆ స్తూపం ఎత్తు కనుగొండి అంటున్నాడు. 6 సెంటీమీటర్ వ్యాసార్థంగా ఇనుప బంతి అంటే ఏంటిది మనకు? గోళం యొక్క మనం ఘన పరిమాణం గుర్తుండాలి. మనం గోళం ఘన పరిమాణం యొక్క ఫార్ములా ఏమున్నది? చూడండి ఇక్కడ రాసిన 4/3 πr3. స్తూపం యొక్క ఘన పరిమాణం యొక్క ఫార్ములా ఏమున్నది? πr²h. ఈజీ, చాలా ఈజీ. మనకు ఫార్ములాస్ గుర్తు రాకపోతేనే ప్రాబ్లం. 4/3 πr² πr³ 4/3 πr³ = πr²h. ఇక్కడ చూడండి పై క్యాన్సల్, r² ఉన్నది. r² అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? r² ఆల్రెడీ ఇచ్చిండు మనకు. ఇక్కడ r వ్యాసార్థం అంటే మనం ఏం చేయాలి? వ్యాసార్థం డైరెక్ట్ ఇచ్చేసిండు కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 8 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నాడు కాబట్టి డైరెక్ట్ 8 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ ఏం మిగిలింది? హెచ్ గురించి ఏమి ఇవ్వలేదు. పై ఆల్రెడీ క్యాన్సల్ అయిపోయింది. మిగిలింది ఏమున్నది? 4/3 π × 6 6 అంటే 216. 8² అంటే 64 × 6 అనే సింప్లిఫికేషన్ చేయాలి. 4 1s 4 16s. నెక్స్ట్ చూడండి 3 1s 3.5. మొత్తం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఇక్కడ 4.5. h = 4.5 వస్తుంది. ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాలి ఏంటిది? ఘన పరిమాణంలో ఫార్ములా. ఘన పరిమాణం సేమ్. ఎందుకు ఇట్లా రాసుకున్నాం? వాడు ఏమంటున్నాడు మనకు? 6 సెంటీమీటర్ వ్యాసార్థం గల ఇనుప బంతిని కరిగించి అదే మెటల్ తోటే మనకేం చేస్తున్నాడు? స్తూపం. అంటే రెండింటి ఘన పరిమాణం అనేది సేమ్ ఉంటుంది కాబట్టి మనం ఘన పరిమాణం ఫార్ములా రాసి ఈక్వల్ రాసి ఈ విధంగా సింప్లిఫికేషన్ చేస్తే మనకు డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి
ఇఫ్ P of E is equals to 0.05 then the probability of not E P of E is equals to 0.05 అయినా ఈ కాదు అనే ఘటన యొక్క సంభావ్యత. ఇది చాలా ఈజీ, లాస్ట్ ఇయర్ కూడా ఇచ్చిండు మనకు 2022లో, నెక్స్ట్ 2023లో కూడా ఇచ్చిండు. ఇది చాలా ఈజీ, ఇది ఒక్క ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఈ ప్రాబబిలిటీ మొత్తం ఈ ఫార్ములా బేస్ పైన ఉన్నది. ఇది అయ్యే సంభావ్యత ప్లస్ కాని సంభావ్యత ఈజ్ ఈక్వల్స్ టు 1. P of E అంటే అయ్యే ఘటనలు, అయ్యే ఘటనలు. ఇది ఏంటిది? P of E బార్ అంటే కాని ఘటనలు. P of E బార్ P of E ఈజ్ ఈక్వల్స్ టు 1. ఎప్పుడు కూడా ఈ రెండు ఘటనలు ఒకటికి సమానంగానే ఉంటాయి. చూడండి, మనకి ఇప్పుడు P of E ఇచ్చిండు. మనకు ఫార్ములా ఏమున్నది? మనకు డైరెక్ట్ P of E ప్లస్ P of E బార్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇప్పుడు చూడండి, 1 మైనస్ మనకేమి ఇచ్చిండు? P of E కాదు ఘటన. P of E కాదు అంటే P of E బార్ కనుక్కోవాలి. ఇక్కడ P of Eని మనం ఇటు పక్కకు సన్ చేస్తే మనకేమొస్తుంది? 1 మైనస్ 0.05 చేయాలి. చేస్తే మనకు 0.95. 0.95 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 2 tan 30 degrees by 1 plus tan square 45 degrees. What is our answer? Find the answer. 2 tan 30 degrees, 30 degrees. tan 30 degrees యొక్క వాల్యూ ఏమున్నది? 1/√3. tan 45 degrees వాల్యూ ఏమున్నది? 1 ఉన్నది. సింపుల్. 2 into 2/√3 by 1 plus 1 అంటే మనకేమొస్తుంది? 2/√3/2. 2/√3 ఇక్కడ by 1 ఉంటుంది కాబట్టి మనం ఏం రాసుకో? 2/√3 into 1/2. ఈ 2 క్యాన్సల్. మళ్ళీ ఏం మిగులుతుంది మనకు? 1/√3. 1/√3 అంటే మనకేంటిది? దేనికి ఈక్వల్ అవుతుంది? tan 30 degreesకి. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? tan 30 degrees. నెక్స్ట్ cosec θ ప్లస్ cot θ బై cosec θ మైనస్ cot θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వచ్చింది? మనకి ఏం చేయాలంటే cosec θ మైనస్ cos θ మైనస్ cot θ ఉంది ఇక్కడ. cosec θ ప్లస్ cot θ తోటి పైన కింద మనం మల్టిప్లికేషన్ చేస్తే, సింప్లిఫికేషన్ చేస్తే మనకు ఇది వస్తుంది ఆన్సర్. ఇది నెక్స్ట్ చూడండి, 3, 7, 11 అనున్నది అంక శ్రేణి మరియు 1, 3 అయినది గుణశ్రేణి. అయితే ఆ రెండు శ్రేణులలో మొదటి ఉమ్మడి పదాల సంఖ్య కనుగొనండి. మొదటి ఉమ్మడి పదాల సంఖ్య ఫస్ట్ మనం చూడాలి. ఉమ్మడి పదం అంటే సేమ్ వచ్చే సంఖ్య ఏ నెంబర్కి, ఎన్నవ సంఖ్య అనేది సేమ్ నెంబర్కి వస్తుంది. ఉమ్మడి పదం రెండిట్లో వచ్చే కామన్ నెంబర్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఏపీ చూడండి, ఏపీలో మనం ఇది ఉన్నది ఆర్ కామన్ డిఫరెన్స్ ఏంటిది? డి కనుక్కోవాలి. డి కనుక్కుంటే మనం కామన్ డిఫరెన్స్ ఏమున్నది? 3 + 4 చేస్తే 7 వస్తుంది. మళ్ళీ 4 ప్లస్ చేస్తే 11 వస్తున్నది. కాబట్టి మన కామన్ డిఫరెన్స్ ఏమున్నది? 11 ఉన్నది. 11కి మనం చూడండి 4 చేస్తే 15 + 4 చేస్తే 27 వచ్చింది. ఇక్కడ చూడండి గుణశ్రేణిలో కామన్ డిఫరెన్స్ మనకు రేషియో ఉంటుంది. రేషియో ఏమున్నది? 3 ఉన్నది. ఇప్పుడు 1 × 3 చేస్తే 1 × 3 చేస్తే 3 వచ్చింది. 3 × 3 చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు 1 × 3 అంటే 9, 9 × 3 అంటే 27. ఇప్పుడు చూడండి 27 రెండింట్లో కామన్గా వచ్చే పదం ఏమైనది? 27. కాబట్టి 27 రాసుకోవాలి. సింపుల్. ఫస్ట్ కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. సామాన్య భేదం డి డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇక్కడ కామన్ రేషియో కనుక్కోవాలి. పెంచుకుంటూ పోతే మనకి ఏదో ఒక నెంబర్ సేమ్ మ్యాచ్ అవుతుంది. ఇది ఇక్కడ రాసుకోవాలి. తొందరగా వచ్చేసింది 27. ఓకే, నెక్స్ట్ చూడండి, సీత ఒక స్కూటర్ను 10,000కు కొని దానికి రిపేర్కు 8,000 ఖర్చు చేసింది. ఆమె స్కూటర్ను 19,800లకు అమ్మితే సీతకు వచ్చిన మొత్తం లాభం ఎంత? ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఫస్ట్ 10,000కి కొన్నది, 8,000 రిపేర్కి ఖర్చు, అండ్ మొత్తం టోటల్ ఎంత పడింది? ఆమెకు 18,000 పడింది మొత్తం. చూడండి, అమ్మడం ఎంతకి అమ్మింది? 19,800. ఇప్పుడు చూస్తేనే తెలుస్తున్నది. 18,000కి కొని 19,800కి అమ్మితే మనకి ఎంత లాభం వస్తున్నది? ఏమంటున్నాడు? లాభ శాతం కనుగొండి అంటున్నాడు. ఫస్ట్ మనం మొత్తం ఖర్చు చేసింది ఇక్కడ రాసుకోవాలి. మొత్తం ఖర్చు ఎంత చేసింది? 18,000. 19,800 నుంచి 18,000 తీసేయాలి. ఇప్పుడు మనకి ఇది వచ్చింది 1,800. 1,800 అనేది ఏంటిది? ఆమెకు వచ్చిన లాభం రూపాయలలో ఉన్నది. కానీ మనకేమన్నాడు? శాతం కనుగొన్నది. శాతం అంటే మనం ఏం చేయాలి? మొత్తం టోటల్ 1,800/18,000 × 100 ఏమొస్తుంది? మనకు 10% లాభం వచ్చింది. ఆమెకు సింప్లిఫికేషన్ చేస్తే మనకు 10% లాభం వచ్చింది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం. ఒకేసారి 3 నాణేలను ఎగురవేస్తే మూడింటిపై బొమ్మ వచ్చే సంభావ్యత కనుగొండి అంటున్నాడు. మనకు సంభావ్యత కనుగొనడానికి సూత్రం ఏమున్నది? మనకు పాసిబుల్ అయ్యే సంభావ్యత బై మొత్తం పాసిబుల్ అయ్యే సంభావ్యత. N(E) = N(E)/N(S). అంటే మొత్తం సంభావ్యతల పైన మనకు కావాల్సిన సంభావ్యత బై మొత్తం సంభావ్యత.
ఫస్ట్ మనకి ఏమన్నాడు 3 నాణ్యాలు ఎగరవేస్తే 3 నాణ్యాలు ఎగరవేస్తే మనకు ఫస్ట్ మొత్తం వచ్చే టోటల్ సంభావ్యతలన్నీ మనం రాసుకోవాలి. ఇక్కడ 3 సంభావ్యతలు 3 నాణ్యాలు ఎగరవేస్తే మనకు వచ్చే పాసిబుల్స్ చూడండి. ఒకటేసారి 3 హెడ్ పడవచ్చు, ఒకటేసారి 2 హెడ్లు 1 టైల్ పడవచ్చు, ఒకసారి హెడ్ 2 టైల్ పడవచ్చు, 3 టైల్స్ పడవచ్చు, 2 టైల్స్ 1 హెడ్ పడవచ్చు, 1 టైల్ 2 హెడ్లు పడవచ్చు, 1 టైల్ 1 హెడ్ టైల్ పడవచ్చు, హెడ్ టైల్ హెడ్. ఈ విధంగా పడితే మనకు మొత్తం ఎన్ని అవుతున్నాయి? 1 2 3 4 5 6 7 8 మొత్తం అయ్యే సంభావ్యత ఎంత? 8. కానీ మనకేమన్నాడు? ఒకేసారి 3 నాణ్యాలు ఎగరవేస్తే 3పై బొమ్మ వచ్చే సంభావ్యత. 3పై బొమ్మ వచ్చే సామ్యవత ఎక్కడ ఉన్నది? ఒకటే ఉన్నది. కాబట్టి 1/8. మన ఆన్సర్ ఏమొస్తుంది? 1/8. నెక్స్ట్ ఇక్కడ చూడండి, sin 60 degrees బై cos 30 degrees ఇంటూ cos 90 degrees ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటున్నాడు. ఇక్కడ sin 60 అంటే మనకు √3/2, cos 30 అంటే √3/2, cos 90 వాల్యూ 0. సింపుల్, 0 తోటి మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ మొత్తం 0 అవుతుంది. cos 90 విలువ తెలిసి ఉంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 0. నెక్స్ట్ చూడండి, 6² 3/4 4/3 మరియు 2/6లలో పెద్ద సంఖ్య. ఇందులో మనకు పెద్ద సంఖ్య ఏంది అని కనుక్కోవాలి. ఫస్ట్ సింపుల్ చూడండి, 6² చేస్తే మనకి ఏమొస్తుంది? 6 36. 3/4 చేస్తే 2/6 చేస్తే తొందరగా కంప్లీట్గా తొందర రాసుకుంటే మనకు వస్తుంది. దాంట్లో పెద్ద సంఖ్య అనేది మల్టిప్లికేషన్ చేసి కనుక్కోండి, మనకు తెలుస్తుంది. 3/4 యొక్క వాల్యూ పెద్దగా వస్తుంది. ఆన్సర్ ఈస్ 3/4. నెక్స్ట్ చూడండి, log 3 log base 3 8 ఇంటూ log base 5 9 ఇంటూ log base 2 125 యొక్క విలువను కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనం ఫస్ట్ లాగ్, ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చిండు? log 3 8 ఉంది. 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 2³ రాసుకోవచ్చు. నెక్స్ట్ log base 5 9, log base 5ని 9ని ఏ విధంగా రాసుకోవచ్చు? 3² రాసుకోవచ్చు. 125 ఉంది. 125ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5³ రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని ఫార్ములాస్ అప్లై చేసి మనం సింప్లిఫికేషన్ చేయాలి. ఇక్కడ log base a² ఉంది, అయితే a⁴n ఉంది, అయితే n ముందు రాసుకొని మనం రాసుకోవాలి. ఫార్ములాస్ ఉంటాయి. 3 ఇంటూ log base 3 2. నెక్స్ట్ ఈ పైన ఉన్న స్క్వేర్ ముందుకు వచ్చేస్తుంది. 2 log base 5 3, ఇక్కడ ఉన్న ఘాతం ముందుకు వచ్చేస్తుంది. 3 log base 2 5. ఇప్పుడు మనం log a/b రూపంలో రాసుకోవాలి. log 2/log 3, ఇక్కడ log 3/log 5, ఇక్కడ 3 log, ఇక్కడ 5/2. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ చూడండి, log 5 ఇక్కడ క్యాన్సల్, log 2 ఇక్కడ క్యాన్సల్, log 3 ఇక్కడ క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగిలింది మనకి? ఇక్కడ 3 ఇంటూ 2 ఇంటూ 3 అంటే మనకి ఏమొస్తుంది? 3 2 6, 6 3 18. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్? 18. 18 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, x² + 8x + 15 = 0 సమీకరణం యొక్క మూలాల భేదం కనుగొండి అంటున్నాడు. మూలాల భేదం 10th క్లాస్ ప్రాబ్లం ఇది మనకు. ఫస్ట్ మనం మూలాలు కనుక్కోవాలి, తర్వాత దాని యొక్క భేదం కనుక్కోవాలి. మూలాలు ఏ విధంగా కనుగొంటాం మనం? ఇక్కడ చూడండి, కారణాంకాల పద్ధతి ఉంటుంది మనకు, -b విచక్షణ పద్ధతి కూడా ఉన్నది. ఇప్పుడు మనం డైరెక్ట్గా కనుక్కోవాలి. x² మనకేమున్నది? x² + 8x + 15 = 0. ఇది మన సమీకరణం. నేను డైరెక్ట్గా ఎగ్జామ్లో ఫార్ములా అప్లై చేసిన -b + (√b² - 2a) ఉంటుంది కదా, ఆ ఫార్ములా డైరెక్ట్ అప్లై చేసిన. ఏంటిది ఆ ఫార్ములా? మనకు 10th లో ఉన్నది. b² - b ఇది -b +(√b² - 4ac/2a). ఇది డైరెక్ట్గా అప్లై చేసి మనం మూలాలను కనుగొనవచ్చు, లేకపోతే కారణాంకాలు తీయడం అదంతా చేసి అయినా చేయాలి. కానీ నేను డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసిన. ఇక్కడ ఈ ఫార్ములాలు అప్లై చేస్తే మనకి ఇది ఈ విధంగా వస్తుంది. -b +(√b² అంటే 8² 4ab, a అంటే ఇది x² యొక్క గుణకం, c అంటే స్థిర పదం. ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? మూలాలు ఏమొచ్చినాయి మనకు? -3, -5 2 మూలాలు వచ్చినాయి. దీని యొక్క భేదం కనుగొండి అంటున్నాడు. -3 - (−5) అంటే మనకేమొస్తుంది?
-3 + 5 అంటే వాటి యొక్క భేదం ఏమొచ్చింది 2. చూడండి 2 ఆన్సర్ కరెక్ట్. అర్థమైందా? ఫస్ట్ నేను ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేసిన -b + r (√b² - 4ac/2a). ఇక్కడ మనం ax² + bx + c లాగా మనం దీన్ని రాసుకున్న తర్వాత ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ax² + bx + c మనకి ఈ విధంగా వస్తుంది. -3 - 5 2 మూలాలు వచ్చినాయి. వాటి యొక్క భేదం కనుగొండి అన్నాడు కాబట్టి వాటి యొక్క భేదం మనకేమొచ్చింది +2. నెక్స్ట్ చూడండి, ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అయితే ఏ యూనియన్ బి. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి దట్స్ వై ఏ ఈజ్ ఆన్సర్ ఈజ్ బి. ఏ అనేది దానికి బికి ఉపసమితి అన్నాడు కాబట్టి మనకి ఏ యూనియన్ బి ఏమవుతుంది, బిని అవుతుంది. సింపుల్. నెక్స్ట్, ఏ ఒక పనిని 12 రోజులలో చేయగలడు మరియు బి అదే పనిని 8 రోజులలో చేయగలడు. సి సహాయంతో ఆ పనిని ముగ్గురు కలిసి 4 రోజులలో చేయగలరు. అయితే సి ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో పూర్తి చేయగలడు. ఇక్కడ మనకు చూడండి ఏమిచ్చిండు. ఫస్ట్ ఏ + బి + సి ముగ్గురు కలిసి చేసే పని ఎంత, ఏ 12 రోజులు, బి 8 రోజులు, సి సహాయంతో 4 రోజులు. ఈ విధంగా సి సహాయంతో కలిసి 4 రోజులు అంటే ఆ ముగ్గురితో కలిసి ఏ + బి + సి అంతమంది ఏం చేస్తారు 1/4 రోజులు. ఎప్పుడు కూడా మనం ఈ కాలం పనిని 1/గానే రాసుకోవాలి, డైరెక్ట్ 4 ఇట్లా రాసుకోవద్దు. 1/4 రోజులు. ఏ ఒక్కడు చేసే పని 1/2, బి ఒక్కడు చేసే పని 1/8, సి ఎంత కనుక్కోండి అన్నాడు. అయితే మనకి ఇప్పుడు చూడండి ఏ విధంగా రాసుకోవాలి. 1/12 + 1/8 + 1/4. ఇక్కడ మనకు 1/4 - 1/12 ఎందుకంటే 1/4 నుంచి ఈ ఇద్దరి పని తీసేస్తే మనకి ఏమొస్తుంది, సి ఒక్కడే చేసిన పని వస్తుంది. కాబట్టి 1/4 - 1/12 + 1/8 ఇది కాదు, ఇది నేను రఫ్గా రాసుకున్నా. 1/4 మైనస్ ఈ రెండింటి యొక్క కాసాగు కట్టి ఇట్లా చేస్తే 6 - 5/24 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/24. అంటే సి ఒక్కడే చేసే పని ఎంత 24. అంటే ఈ విధంగా రాసుకోవాలి. ఫస్ట్ మనకు ముగ్గురు కలిసేది 1/4. ముగ్గురులో నుంచి ఏబి ఇద్దరు చేసే పని తీసేస్తే మనకు సి వస్తుంది. సింపుల్. ముగ్గురు చేసే పని 1/4. 1/4 మైనస్ 1/12 + 1/8 చేసి సింప్లిఫికేషన్ చేయాలి. సి ఈజ్ ఈక్వల్స్ టు 24 వచ్చింది. నెక్స్ట్ చూడండి, sec θ minus tan θ ఈక్వల్స్ టు 1/8. అయితే sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? ఐడెంటిటీ ఉన్నది మనకి, ఐడెంటిటీస్ ఉన్నాయి కదా 10th లో. అదేం కాదు, ఇవన్నీ ఐడెంటిటీస్ మనం బట్టి పట్టాలి, ఏమైనా చేయాలి కానీ గుర్తుంచుకోవాలి. ఇది ఐడెంటిటీస్, ఫార్ములాస్ ఇవన్నీ అప్లై చేస్తే మనకు అప్పుడు ఎగ్జామ్లో మనం సింప్లిఫికేషన్గా చేయొచ్చు. ఇప్పుడు మనకి ఏమున్నది, ఒక ఐడెంటిటీ అప్లై అవుతుంది ఇక్కడ. sec² θ minus tan² θ ఈక్వల్స్ టు 1. sec² θ tan² θ. sec² θని ఏ విధంగా రాసుకోవచ్చు, మళ్ళీ sec θ ప్లస్ tan θ. ఇక్కడ tan θని ఏ విధంగా sec θ minus tan θ. sec² θ అంటే మనకి ఇక్కడ మళ్ళీ ఒక ఐడెంటిటీ అప్లై చేసినాం, ఈజ్ ఈక్వల్స్ టు 1. నెక్స్ట్ ఇది ఏ విధంగా ఉంది, ఇప్పుడు మనకు 1/8 అవుతుంది. ఇక్కడ sec θ ప్లస్ tan θ ఇంటూ 1 sec θ మైనస్ tan θ సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఇక్కడ 1/8 వస్తుంది. sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఇక్కడ భాగిస్తుంది, మనం ఇటు పక్కకు పంపించేస్తే ఇది గుణిస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు sec θ ప్లస్ tan θ ఈజ్ ఈక్వల్స్ టు 8. నెక్స్ట్ వృత్త రేఖ మరియు వ్యాసార్థాల మధ్య కోణం. వృత్త స్పర్శ రేఖ మరియు వ్యాసార్థాల మధ్య కోణం. ఒక వృత్తం గీయాలి. ఇక్కడ చూడండి వృత్తం, దీని యొక్క స్పర్శ రేఖ. ఈ స్పర్శ రేఖ మరియు వృత్తం చేసే కోణం ఎప్పటికీ 90 degrees ఉంటుంది. ఇది డైరెక్ట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, ఏబీ రేఖాఖండం యొక్క పొడవు 63 మీటర్స్. ఏబీని AP/AB ఈజ్ ఈక్వల్స్ టు 3:10 అయ్యే విధంగా పి అనే బిందువు విభజిస్తే పీబీ యొక్క పొడవు మీటర్లలో కనుగొండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఏబీ రేఖాఖండం యొక్క పొడవు ఎంత ఇచ్చిండు, ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 63 మీటర్స్. ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఏపీ ఎంత ఉన్నది 3. ఏబీ ఎంత ఉన్నది, ఏబీ ఎంత టోటల్ 10. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకు 10 మీటర్స్ ఉన్నది, కానీ మనం పీబీ నుంచి రాస్తాం. ఈ టోటల్ లెంత్ ఎంత ఉన్నది 10. 10 నుంచి ఆల్రెడీ 3 అయిపోయింది, ఇక్కడికి 3 అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మిగిలింది 7. అంటే పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 7. ఏపీ ఈజ్ టు 3. పీబీ మనం ఏ విధంగా రాసుకోవాలి, ఏపీ 3 పీబీ 7. మనకేమంటున్నాడు, పీబీ యొక్క లెంత్ కనుగొండి అంటున్నాడు. పీ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కనుగొండి అంటున్నాడు. అంటే మనం ఏం రాసుకోవాలి, ఏపీ ఈజ్ టు పీబీ ఈజ్ ఈక్వల్స్ టు 3:7. ఇది మనం రాసుకున్నది. పీబీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకు 7/10 × 63.
ఏబీ మొత్తం టోటల్ ఎంత ఉన్నది మనకు 63. ఇక్కడ నుంచి ఏబీ ఎంత ఉన్నది టోటల్ 10. కానీ మనం కనుగొనేది ఏమున్నది ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కాబట్టి 7/10 ఇంటూ 63. 7/10 ఇంటూ 63. పీబీ ఈజ్ ఈక్వల్స్ మనం ఏ విధంగా రాసుకుంటాం 7/10 ఇంటూ 63. ఇక్కడ చూడండి ఇక్కడ ఎట్లా వచ్చిందంటే పీబీ ఏబీ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది AP/PB. ఇదేంటిది 3/7. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది చూడండి పీబీ ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటున్నాం మనం. పీబీ ఈజ్ ఈక్వల్స్ రాసుకుంటే మనకి ఏమవుతుంది 3/10 3/AP 3/AB వస్తుంది. 3/AP ఇంటూ 3/AP ఇంటూ AB. 7 అంటే ఇక్కడ మనకి ఏబీ మొత్తం టోటల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 44.1. వాట్ ఈస్ అవర్ ఆన్సర్ 44.1. ఇది మనం రాసుకుంటే ఈజీగా వస్తుంది. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి పీబీ ఈజ్ ఈక్వల్స్ రాసుకోవాలి. మళ్ళీ మన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేయాలి.